డీటెయిల్స్ చూస్తే వరుసగా మూడోసారి దేశ ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ తరపున తాజా ఎన్నికలు గెలిచిన ఎంపీలంతా ఢిల్లీలో పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో ఇవాళ సమావేశం కానున్నారు. ప్రధాని మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోద ముద్ర వేయనున్నారు. విస్తృత స్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఎన్డీఏ ఎంపీల భేటీలో 240 మంది బీజేపీ ఎంపీలతో పాటు టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జన్ శక్తి, ఎన్సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదల్తో సహా ఇతర మిత్రపక్షాల ఎంపీలు, ఎన్డీఏ పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ వారంతా ఏకగ్రీవ తీర్మానం చేరున్నారు. అనంతరం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్తో సహా పలువురు అగ్రనేతలతో కలిసి మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. ఎన్డీఏకు మద్దతు ఇస్తున్న ఎంపీల జాబితాను, మద్దతు లేఖలను సమర్పించనున్నారు. అయితే మోదీ మంత్రివర్గంలో పలువురు పాత మంత్రులను పక్కన పెట్టే అవకాశాలను తెలుస్తోంది. కొనసాగించే మంత్రుల శాఖను కూడా మార్చవచ్చని సమాచారం. గత క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన నిర్మలా సీతారామన్ సొంత రాష్ట్రం తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం, ఎన్నికల్లో పోటీ చేయడానికే ఆమె ముందుకు రాకపోవడంతో ఈసారి ఆమెను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అన్న చర్చ నడుస్తోంది. అలాగే గత క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్రశేఖర్, వి మురళీధరన్, అజయ్ మిశ్రా, తేని మహేంద్రనాథ్ పాండే, కౌశల్ కిషోర్, సాధ్వి నిరంజన్ జ్యోతి, అర్జున్ ముండా, కైలాష్ చౌదరి, ఆర్కే సింగ్, సంజీవ్ బ్యాలన్తో సహా 15 మంది ఎన్నికల్లో ఓడిపోవడంతో మోదీ పూర్తిగా కొత్త టీంను ఎంచుకునేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కీలకమైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, వాణిజ్య శాఖలు మినహా మిగతా మంత్రిత్వ శాఖలకు మిత్రపక్షాలకు కేటాయించేందుకు మోదీ సుముఖంగా ఉన్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో నిన్న సమావేశమై మంత్రివర్గ కూర్పుపై చర్చించారు. ఈ సమావేశంలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బిఎల్ సంతోష్, సురేష్ సోని, దత్తాత్రేయ హోసబాలే, అరుణ్ కుమార్ పాల్గొన్నారు. మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న పలువురు ఎంపీలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.